మన్నెగుంట్ల శ్రీనివాసు అంజలి అవును సార్. అంతే కదా, మన్నెగుంట్ల శ్రీనివాసు అంజలి కొత్తపేట. అవును సార్. కొత్తపేట నుంచి వచ్చారు. అవును సార్. మరి తెలంగాణలో జైత్యాల జిల్లా మరి. ఇది కొత్తపేట తెలంగాణలో జగిత్యాల. అవును సార్. జగిత్యాల జగిత్యాల జిల్లా రాయకల్ మండల్. జగిత్యాల జిల్లా రాయకల్ మండల్. రాయకల్ మండల్ ఎస్ సార్. అక్కడి నుంచి వచ్చారు. అవును సార్. మరి వయసు 29 సంవత్సరాలు, పెళ్ళి 4 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు. అవును సార్. అక్కడేమో ట్యూబ్ బ్లాక్ అన్నారు, హైడ్రోసాల్ఫింగ్స్ అన్నారు, అవును సార్. ఒక లాప్రోస్కోపీ సర్జరీ చేశారు, అయినా కూడా ట్యూబ్ బ్లాక్ ఉందన్నారు. ఉందన్నారు. తర్వాత చివరికి అందరూ కూడా ఐవీఎఫ్ అన్నారు. అవును. ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా లెస్ ఉంది, పనికిరాది, ఐవీఎఫ్కి వెళ్ళటం బెటర్ అన్నారు. అవును సార్. ట్యూబ్ కూడా బ్లాక్ ఉంది కాబట్టి. అవును. సరే, కానీ చివరికి మన దగ్గరికి వచ్చారు. 1 monthలో ప్రెగ్నెన్సీ పొందారు. అవును సార్. అది కూడా న్యాచురల్గా, న్యాచురల్. ఆపరేషన్ లేదు, అవును సార్. ఐవీఎఫ్ లేదు. మరి ఎలా? ఇదే చెప్పాలి మీరు, ఎలా అనేది మీరే చెప్పాలి. మీరు ఇచ్చిన మెడిసిన్ మాకు చాలా యూజ్ అయ్యాయి. మీరు ఇచ్చిన ఫార్ములా, మీరు మీ వల్ల ఇది అంటే మీ ట్రీట్మెంట్ వల్లనే మాకు ఇది సాధ్యమైంది సార్. ఇది మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అనేది కూడా అక్కడ చేయించుకోమన్నాము టెస్ట్. ఎందుకంటే యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు అని చెప్పారు. చెప్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ బీటా ఐసీజీ కూడా చేయించుకోమన్నాం. బీటా ఐసీజీ 5 దాటాలన్నాం, 468 వచ్చింది. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. తర్వాత మరి ట్యూబుల్లో ఉందా గర్భసంచిలో ఉందా తెలియడానికి ఒక స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం. అక్కడే స్కానింగ్ తీయించారు, ఇక్కడ తీయించారు. స్కానింగ్ తీస్తే అక్కడ డాక్టర్ గారు స్కానింగ్లో కూడా గర్భసంచిలో ఉంది అని చెప్పి అక్కడ డాక్టర్ గారు ఇచ్చేశారు. గర్భసంచిలో ఉంది. మీకు అక్కడ లోకల్గా మీరు ఏ డాక్టర్ గారి దగ్గర అయితే చూపించుకున్నారో ఆ డాక్టర్ గారి దగ్గరే చూపించమన్నాం. చూపించి అక్కడ చూపించుకుంటే వాళ్ళు గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కాదు, నార్మల్ స్టడీ అని చెప్పి అక్కడ కూడా ఇచ్చారు. ఇదిగో ఇక్కడ రాశారు, ఇక్కడ రాశారు మళ్ళా. ఇదిగో ఏం రాశారంటే సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ సాక్, ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ప్రీ ఫ్లూయిడ్ ఇన్ పౌచ్ ఆఫ్ డగ్లస్. ఇది తీసుకోవాలమ్మా తర్వాత. ఇది ఇక్కడ ఉంది, ఇది కాదు. ఇదేంటంటే ఫస్ట్ చూశారు, అక్కడ చూసి కనిపించట్లేదు, తర్వాత చూద్దామన్నారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చూశారు, కనిపించిందయ్యా, శాక్ ఉంది, చక్కగా బాగుంది అని చెప్పి, ట్యూబుల్లో రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబుల్లో బ్లాక్ ఉన్నా కూడా తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. అది ఎండోమెట్రియల్ థిక్నెస్ లెస్గా ఉన్నా తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనేది ఇక్కడ ప్రూవ్ అయింది కదా. ఇంతకుముందు మీరు చాలా చోట్ల తిరిగిన చోట 4 ఏళ్ళ నుంచి తిరిగారు. తిరిగినా కూడా మీకు రాని ఫలితం ఇక్కడ వచ్చేసింది. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, హైడ్రోసాల్ఫింగ్స్ ఉన్నా, మరి లాప్రోస్కోపీ చేసినా రాని ఫలితం ఇక్కడ న్యాచురల్గా 1 monthలో వచ్చింది. అది కూడా 1 month. మరి ట్యూబులు బ్లాక్ ఉండి, హైడ్రోసాల్ఫింగ్స్ ఉండి, ఎండోమెట్రియల్ థిక్నెస్ లెస్గా ఉంటే మీ ఆవిడకే మెడిసిన్ ఇచ్చామా, మీకు కూడా మెడిసిన్ ఇచ్చామా? మీరైతే మాకు ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చాం. మరి మీకు ఎందుకు ఇచ్చాను నేను? ట్యూబుల్ బ్లాక్ మీ ఆవిడకి, హైడ్రోసాల్ఫింగ్స్ మీ ఆవిడకి, ఎండోమెట్రియల్ థిక్నెస్ మీ ఆవిడకి. మరి నీకెందుకు ఇచ్చాను నేను? అక్కడ ఇచ్చారా మీకు ఎవరన్నా డాక్టర్లు? ఎక్కడ ఇవ్వలేదు సార్ నాకు. మరి ఎక్కడ ఇవ్వకపోతే ఎందుకు రాలేదు ప్రెగ్నెన్సీ? మీ ఆవిడకి బోల్డ్ మెడిసిన్ ఇచ్చారు. మరి 4 ఏళ్ళ నుంచి ఆవిడకి ప్రాబ్లమ్స్ అని చెప్పారు. మరి మీకు ఇస్తే ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది ఆవిడికి? అదే సార్, మీరు క్రిమినల్ టెస్ట్ చేసేసి మా ఇద్దరికి ఇచ్చేసరికి అంటే ఇది ఒక మ్యాజిక్ లాగా, మిరకిల్ లాగా లేదు. అవునవును. అంటే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉందిగా. ఉంది సార్. మిగతా ప్రపంచంలో ఏ డాక్టరు కనిపెట్టని ఒక పద్ధతిని, అక్కడ ప్రాబ్లంని మనం కనిపెట్టాం, దాన్ని సరిచేసాం. అది భార్యకి సమస్య ఉన్నా భర్తకు కూడా వాడిచ్చాం, భర్తకి సమస్య ఉన్నా భార్యకి కూడా వాడిస్తాం. ఒకవేళ మీకు 0 కౌంట్ ఉన్నా మీ ఆవిడికి వాడిస్తాం. ఒకవేళ ట్యూబుల్ బ్లాక్ ఉంటే మీ ఆవిడికి, మీకు వాడిస్తాం. ఒకవేళ ఒవేరియన్ సిస్ట్, హైడ్రోసాల్ఫింగ్స్, మరి హెమరేజిక్ సిస్ట్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ మీ ఆవిడకున్నా మీకు వాడిస్తాం. ఎందుకని క్రిముల వల్ల వచ్చిన సీముగెడ్లు అవ్వచ్చు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గెడ్లు అవ్వచ్చు. హార్మోన్లు అయితే ఆవిడకి ఇస్తే చాలు, క్రిముల గెడ్లు అయితే మీతో పాటు మీరు కూడా వాడాల్సింది ఆవిడతో పాటు. అలాగే 0 కౌంటు, లో కౌంటు, మొటిలిటీ డిఫెక్ట్స్, మార్ఫాలజీ డిఫెక్ట్స్ మీకున్న ఆవిడ వాడాలి. ఎందుకని? అది హార్మోన్ల సమస్య అయితే హార్మోన్కి మీరు వాడితే చాలు.
అదే క్రిముల వల్ల వచ్చిన ప్రాబ్లము డ్యామేజ్ అయితే క్రిములకి మీతో పాటు మీ ఆవిడ కూడా వాడాలి. అదే చేయించాం. జస్ట్ 1 month సరిపోయింది. 1 month సరిపోయింది సార్. 4 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నారు ఐవీఎఫ్ అని చెప్పారు. మా వైఫ్ ఆమె టాబ్లెట్స్ తీసుకోలేక చాలా లాప్రోస్కోపీ కూడా చేశారు, ఆవిడకి ఆపరేషన్ కూడా చేశారు, ఏమీ సాధించలేకపోయారు. మనం కత్తి పట్టుకున్నది లేదు, గుణపం పెట్టి పొడిసింది లేదు, పారలు పట్టి పీకింది లేదు, పొట్టలో గొట్టాలేసి చూసింది లేదు, మానవులో సూదిలేసి గుచ్చింది లేదు. కానీ ప్రెగ్నెన్సీ తెప్పించాం మందులతో. అంటే సమస్య ఏంటనేది చూస్తే ఆ సమస్యను గుర్తిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని అర్థమవుతుంది కదా. మరి డాక్టర్ వైఎస్ బాబు దగ్గర మాత్రమే ఎందుకు ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి, మిగతా చోట్ల ఎందుకు రావట్లేదని చాలా మంది క్వశ్చన్లు అడుగుతారు. 1 month ఎట్టా చేస్తున్నాడు, వీడు కామెడీ చేస్తున్నాడా అనుకుంటారు సార్. మీ దగ్గరికి వచ్చాక 1 month లోనే అయింది. నేను ఇన్ని హాస్పిటల్ తిరిగాను, నాకు ఒక టాబ్లెట్ ఇవ్వలేరు, ఇన్ని టెస్టులు చేసి కూడా నాకు ఎక్కడ అనవసరంగా నాకు ఒక 4 years టైం వేస్ట్ అయిపోయింది. అవును, అంటే మీకు అప్పుడు రాకముందు కూడా కొంచెం భయంగా ఉంటుంది. చాలా మంది నా దగ్గరికి వచ్చే ముందు భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు 1 month అంటున్నాడు, 10 days అంటున్నాడు, 2 months అంటున్నాడు, 6 months అంటున్నాడు, తెప్పిస్తున్నాడు. బయట 6 IVFలు పోయినా అతిగతి లేదు, 6 ఆపరేషన్లు చేసుకున్నా రావటం లేదు, డోనార్లకు వెళ్ళినా రావటం లేదు, సరుగేట్లకు వెళ్ళినా రావటం లేదు. ఈయనకి ఎట్లా వస్తుంది మందులతో, ఏదో కామెడీ చేస్తున్నాడా అనుకుంటున్నా. కామెడీ అయితే ఒకరితో చేయగలను, ఇద్దరితో చేయగలను, కొన్ని వేల మందితో ఎట్లా కామెడీ చేస్తావు నువ్వు? కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీ వచ్చిందని మనం క్లియర్గా చెప్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లు వచ్చి నాకు ఎందుకు ఉత్తమ డాక్టర్ అవార్డుగా 3 సార్లు ఇచ్చినాయి. అంటే కామెడీ చేస్తున్నాను ఇచ్చినాయా? కామెడీ చేసేస్తారా సార్? ఏంటి మోసం చేస్తున్నాను ఇచ్చినాయా? ఉంది వైద్యం, అక్కడ వాళ్ళకి తెలియకపోవచ్చు మీ డాక్టర్కి, ఇక్కడ తెలుసుకున్నారు మీరు. ఒక వీడియో ద్వారా దేవుడు దారి చూపిస్తే వచ్చింది. నీ నెత్తి మీద ఉన్న దెయ్యం దిగాలంటే దేవుడు కరుణించాలి. కరుణిస్తే నా వీడియో కనపడుతుంది. నా వీడియో కనపడినా నీ నెత్తి మీద దెయ్యం రానివ్వదు. సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు, ఎందుకు అంత దూరం అంటది, లాక్కుపోద్ది, ఆ ఓపీ ఫ్రీ, ఐయుఐ ఫ్రీ, రా అప్పుడు IVF చేయించుకో, 2 లక్షలు 3 లక్షలు అని కట్టించి ఒళ్ళంతా గొల్ల చేసి డబ్బులు నిల్లి చేసి పంపిస్తుంది. అవును సార్. మరి అవన్నీ చేయకోకుండా మీరు తప్పించుకున్నారంటే దేవుడు దయ. అవును సార్. ఆ దేవుడు దయ ఉంది అని గుర్తించి ఆ వీడియోని యూట్యూబ్లో చూసి మీరు వచ్చారు. యూట్యూబ్లోనే కదా చూసి వచ్చారు, లేదంటే నా ఫ్రెండా మీరేమన్నా? మనకేమన్నా చుట్టరికం ఉందా, బంధుత్వం ఏమైనా ఉందా, ఏమైంది? మరి ఎలా తెలిసింది నా గురించి? చూసాను సార్. దాదాపు ఒక 8 months నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. 8 months నుంచి ఫాలో అయ్యాక రీసెంట్లీ ఒక 3-4 months బ్యాక్ మా పక్కన ఊరు అతను కూడా మీ దగ్గరికి వచ్చాడు. నేను అతన్ని కూడా కలవలేదు, అతను తెలుసు జస్ట్ నాకు. అతన్ని వీడియో చూసేసిన తర్వాత నాకు చాలా ట్రస్ట్ చేయాలని అనిపించేసి వచ్చేసాను. 8 months నుంచి చూస్తున్నా, నీకు కొంచెం భయంగా అనిపించింది? 8 months నుంచి చూస్తున్నాను. అంటే నేను ఇక అక్కడ మెడిసిన్ వాడుతున్నా కదా సార్, కంటిన్యూగా వాళ్ళ మీద ఇంకా నమ్మకం కలిగింది. అక్కడ IVF అంటున్నారు చేస్తారులే, లాప్రోస్కోపీ అంటున్నారు చూస్తారులే అని చెప్పి చేయించుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఒక 2 months ముందు IVF చేయాలి అని చెప్పేశారు. సో నాకు ఇట్లాంటి వద్దు, మాకు న్యాచురల్ గానే అయితే కావాలి, లేకపోతే వద్దని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను సార్. మీ ఫ్రెండ్ కూడా చెప్పాడా? అతను ఇంకా అప్రోచ్ కలవలేదు, కానీ ఆయన వీడియో మీరు చూసారు అంతే యూట్యూబ్లో. ఓ నా ఫ్రెండ్కి కూడా వచ్చింది, అయితే ఇక్కడ వీడియో ఇక్కడ నిజమే అన్నట్టుగా మీరు నమ్మారు. నమ్మారు, వచ్చారు, చివరికి మీరు కూడా ఫలితం పొందారు. ఇవాళ మీరు కూడా వీడియోగా మారారు. మీరు కూడా సక్సెస్ అయ్యి వీడియోగా మారారు. అలాగా దేవుడు దారి చూపిస్తే ఆ దారిలో నడిచి చక్కగా మీ జీవితాన్ని మార్పు చేసుకుని అలాగో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. అలాగే మీ ఫ్రెండ్ కూడా ఆ వీడియోలు చూసి ఆయన జీవితాన్ని వెలుగు నింపుకున్నాడు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు దేవుడు దారి చూపిస్తున్నాడని అర్థం చేసుకుని మీరు ఇక్కడికి వచ్చి నిలబడితే ప్రెగ్నెన్సీలు వస్తాయి. పైకి ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ. మిగతా వాళ్ళకిలాగా ఇక్కడ IVF లేవు, ఆపరేషన్ లేదు. ఒక్కసారి చూస్తే ఏం పోయింది? చాలామంది IVFలకు వెళ్తున్నారు, ఆపరేషన్లు చేయించుకుని ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు. అయ్యో మాకు ఎంత గతి పట్టిందే, మాకు ఇది ఆరోగ్యం బాగోలేదు, మాకు ఏదో జబ్బులు ఉన్నాయంట అని డాక్టర్ గారు చెప్తున్నారని ఫీల్ అవుతున్నారు తప్ప ఒక్కసారి అసలు న్యాచురల్గా ఎందుకు ప్రయత్నించరు? ఏ దారి లేకపోతే గోదావరిలో దిగుదాం, IVF గోదావరి, ఆపరేషన్ గోదావరిలో దిగుదాం, ఓకే, మునిగితే మునుగుతాం, తేలితే తేలుతాం. కానీ రహదారి ఇక్కడ బిడ్డ పొందేది రహదారిలోనే ఉంది. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్క IVF లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా చక్కగా న్యాచురల్ ప్రెగ్నెన్సీలు ఒక్కొక్కరు 6 డజన్లు పొందారు. అంటే ఇది న్యాచురల్ దారి. ఈ దారిలో ఎందుకు ట్రై చేయకూడదు?
అందుకే సార్ నేను ఖచ్చితంగా న్యాచురలే కావాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ట్రై చేశారు, 1 మంత్లోనే సక్సెస్ అయ్యారు. అక్కడ 4 ఏళ్ళ నుంచి కొట్టుకున్న లాప్రోస్కోపీ చేసిన చివరికి ట్యూబుల్ బ్లాక్ అని ఐవీఎఫ్కు పొమ్మని చివరికి హైడ్రోసాల్ఫింగ్స్ ఉందని లాప్రోస్కోపీ చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ప్రెగ్నెన్సీ రాలేదు. 4 ఏళ్ల పాటు తపన పడ్డారు. చివరికి ఇక్కడికి 1 మంత్లో జస్ట్ మందులతో ప్రెగ్నెన్సీ వచ్చింది. హైడ్రోసాల్ఫింగ్స్ అనేది ఇన్ఫెక్షన్, ట్యూబులు బ్లాక్ అవ్వడం అనేది ఇన్ఫెక్షన్ అని మనం చెప్పాం. వెంట్రుకంత ట్యూబ్ లోపలికి ఒక క్రిమి చేరితే పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. క్రిమి చేరి పొక్కొచ్చి వాపు వస్తే ట్యూబులు వాసిపోతే హైడ్రోసాల్ఫింగ్స్ వస్తుంది. ఇది క్రిముల గొడవ. C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. ఈ క్రిముల నుంచి మనం భర్తని భార్యని ఇద్దరిని కాపాడాలి. లేదంటే భార్యకి క్రిములు ఉంటే భర్తకు అంటుకుంటాయి, భర్త క్రిములు ఉంటే భార్యకి అంటుకుంటాయి. ఒకవేళ భార్యకి క్రిముల నుంచి విముక్తి కలిగించిన భర్త వచ్చి మళ్ళీ భార్యకి అంటించేస్తాడు, ఎందుకంటే భార్య నుంచి అంటించుకున్నాడు. ఇది క్రిముల బురద. ఈ బురదను ఇద్దరు కలిపి కడుక్కోవాలి, లేకపోతే ఫలితాలు ఉండవని చెప్పి ఆ రోజు ఇద్దరికి టెస్ట్ చేశాను, ఇద్దరికి మందులు పెట్టాను. 1 మంత్లో పని అయిందా లేదా? 4 ఏళ్ల నుంచి జరగని పని 1 మంత్లో అయింది. సో ఇది ఒక డిఫరెంట్ కొత్త ఆవిష్కరణ, న్యూ ఇన్వెన్షన్. అందుకే డాక్టర్ వైఎస్ బాబు ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ తేగలుగుతున్నాడు. గూగుల్లో దొరకదు, ఇంకొక డాక్టర్ ఎవడు మీకు చెప్పడు. ఎందుకంటే డాక్టర్ వైఎస్ బాబు గూగుల్కి చెప్పలేదు, మీ డాక్టర్కి చెప్పలేదు. ఇంకా డాక్టర్ వైఎస్ బాబు చెప్తే కదా పుస్తకాల్లోకి వెళ్తుంది. డాక్టర్ వైఎస్ బాబు చెప్తే కదా గూగుల్ నీకు చెప్పుద్ది. మరి ఆయన చెప్పలేదు కదా, చెప్పండి ఎలా తెలుసు? మరి కొన్ని వేల మందికి వాళ్ళు నువ్వే ఫస్ట్ కాదు, నువ్వే లాస్ట్ కాదు, కొన్ని వేల మందికి ట్యూబులను ఓపెన్ చేసుకుని చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. హైడ్రోసాల్ఫింగ్స్ ఉన్న ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎంతోమంది మేలు పొందారు. ఇవాళ మీరు కూడా ఆ సక్సెస్ఫుల్ జాబితాలో మీరు కూడా చేరారు. సో మేరుగుండ్ల శ్రీనివాసు అంజలి, మన్నిగుండ్ల శ్రీనివాసు అంజలి గారు, కొత్తపేట, మీరు జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ అక్కడి నుంచి వచ్చి వాళ్ళ ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మిగతా వాళ్ళు కూడా లాభం పొందాలని ముందుకు వచ్చి వీడియో వచ్చినందుకు మీకు అభినందనలు అండి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్.